ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎక్కువగా రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత జరుగుతుందో భారతి గారి మీద కూడా అంతే జరుగుతుంది. ఆమె చుట్టూరు కూడా రాజకీయం చెప్తుంది. ఆమె వాస్తవానికి రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆమె మీద రాజకీయం ఎక్కువగా జరుగుతుంది. అది కూడా టీడీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు, భారతి గారు పార్టీని టేకప్ చేస్తారు, పార్టీని లీడ్ చేస్తారు, ఇంకా ఆమె ఇంకా వన్ అండ్ ఓన్లీగా పడిపోతారు. ఇప్పుడు దాకా మొన్నటిదాకంటే తల్లి చెల్లి ఉన్నారు, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తూ వచ్చారు, వాళ్ళిద్దరు సహాయం చేశారని చెప్పేసి ఇలాంటి వార్తలని మనం వింటూ ఉన్నాం. సో ఎందుకు భారతిరెడ్డి గారిని ఆ రకంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? నిజంగానే సరే ఒకవేళ అరెస్ట్ జరుగుద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఆమె యాక్టివ్ అయ్యి రాజకీయంగా పార్టీని లీడ్ చేసే పరిస్థితులు ఉంటాయా? వైఎస్ భారతి గారిని ఈ కేసుల చుట్టూ ఏది జరిగినా వైఎస్ భారతి గారి పేరు ప్రస్తావించడానికి 2 కారణాలు. ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనే క్రమంలో భారతి గారి మీద భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టాలనుకోవడం. భార్య కదా, సెన్సిటివ్ విషయం, సున్నితమైన విషయం, సతీమణి కాబట్టి ఆ మీద ఏ ఆరోపణ చేసినా, ఎంత బలమైన భర్త అయినా భార్య మీద ఆరోపణలు వచ్చినప్పుడు, భార్య చుట్టూ వ్యవహారాలు నడిచినప్పుడు నేచురల్ గా ఆయన కొంచెం ఇరిటేట్ అవుతారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఆ రకంగా భారతి గారి భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టే ప్రయత్నం చేయడం ఒక ఆలోచన ఉండొచ్చు. రెండోది, ఒక వ్యక్తిని పదే 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 వారిని పేర్లు తీసుకొస్తారంటే వాడు చాలా బలమైన వ్యక్తిగా ఉండడం, చాలా బలమైన వ్యక్తి, చాలా ధైర్యం ఉన్న వ్యక్తిగా ఉండడం కూడా కారణం. లూజ్ గా ఉన్న వ్యక్తి అయితే పోరు. కానీ భారతి గారికి 2 ఉన్నాయి. ఆమె ధైర్యవంతమైన వ్యక్తి, ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఎంత ఇరిటేట్ చేసినా ఆమె స్పందించదు. ఆమె స్పందించాలనుకున్న దానికి స్పందిస్తుంది. ఆమె ప్రధానంగా వ్యాపార సమస్యలు చూసుకుంటా ఉంది. కుటుంబాన్ని, వ్యాపార సమస్యలు చూసుకుంటుంది. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలకు ఆమె స్పందించదు. వీళ్ళు ఇరిటేట్ కావడానికి కారణం కూడా ఆమె స్పందించకపోవడం. దేనికి స్పందించరు. స్పందించరు కాబట్టి ఇరిటేట్ చేయడం. ఇరిటేట్ చేస్తే ఆమె ఇరిటేట్ అయ్యే వ్యక్తి కాదు. ఉన్నత విద్యావంతురాలు, బాగా చదువుకున్నారు. ఆమె వ్యాపార సమస్యలు ఎంత ఎంత కేవలమైన విమర్శలు చేస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చినారు అనుకుంటారు అని ఆరోపణ చేసినారు. కానీ భార్యకి ఏం సంబంధం? ముడుపులు ఇస్తే 2 భారతి గారు చూస్తున్న వ్యాపార సమస్యలో పెట్టేసినారు. నేను నేను స్పష్టంగా ఇంత ముందు కూడా చెప్పాను. భారతీయ సిమెంట్ అమ్మేసి చాలా రోజులైంది. అదే విధంగా సాక్షితో సహా అనేక భారతి గారు చూస్తున్న ప్రైవేట్ సమస్యలన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉంటాయి. ఈడీ అటాచ్మెంట్ లో షేర్లు కొనుగోలు, నియామకాలు అన్ని కూడా ఆన్ రికార్డ్ జరుగుతాయి. ఎలా పడితే అలా చేయడానికి స్కోపే ఉండదు. చూస్తే ఈడీలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈడీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులనే భారతి గారు దాని భారతి గారు ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే, సాక్షి ఉందనుకోండి, షేర్ల అమ్మకాలు కొనుగోలు విషయంలో అన్ని రూల్స్ పాటి ఈడీ పరిధిలో ఉంటాయి. అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రం నడపాలి. ఇట్లాంటి షరతులు ఉన్నటువంటి కంపెనీల్లో ఎలా పడితే అలా 100 కోట్లు తీసుకుని పెట్టేయగలరా? పెట్టేస్తే మనం కూడా సాధ్యమా? కాబట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న విషయం అంటే చాలా ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది ప్రజలకు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న విషయం ఎప్పుడుదో. కాబట్టి ఒక మాట అనేస్తే పోతుంది. మంది ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ ఆస్తులు వాళ్ళు ఇచ్చినారు. ఆయన భార్య మొత్తం వ్యాపారాలను కూడా చూస్తున్నారు, జగన్ గారితో, భారతి గారి గారు చూస్తున్నారు. కాబట్టి ఆమె కంపెనీలో పెట్టేసినాడు. కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, భారతి గారిని ఎంత విమర్శిస్తారంటే వీళ్ళు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆమె వచ్చి బాధ్యత తీసుకుంటుందా ఒక క్వశ్చన్. మళ్ళీ రెండో సాయంత్రం రిపేట్లు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆమెను అరెస్ట్ చేసేస్తే ఇంకా ఆమె నాయకత్వం ఇచ్చేదే ఉంది. అంటే 2 క్వశ్చన్లు వాళ్ళే వేసేస్తారు. ఒకవైపు భారతి గారిని అరెస్ట్ చేస్తారు, భారతి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె నాయకత్వం ఇచ్చేదే ఉంది. ఇద్దరు లోపల ఉంటారు. మళ్ళీ రెండో రోజు ఏమంటారు, రెడీ అవుతుంది భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి భార్య వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారు. ఆమె చేయగలదా? గతంలో షర్మిలా గారు ఉన్నారు, విజయమ్మ గారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు? అసలు ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయ పగ్గాలు చేపట్టరు, నాకున్న అవగాహన. ఎందుకంటే ఆ రోజు ఎందుకు విజయమ్మ గారు, షర్మిలా గారు వచ్చారు బయటికి? ఒకే కారణం, అప్పుడే పార్టీని పెడుతున్నారు, ఓదార్పు యాత్ర ఉంది, ఓదార్పు యాత్ర కారణంగానే రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఓదార్పు యాత్ర చేయకపోతే పార్టీ ఎట్లా నడుస్తుంది? పార్టీ పుట్టుకది. అప్పుడు ఎవరూ లేరు. ఆయన సతీమణి, చెల్లి, భార్య, అతని అమ్మ, ఈ తప్ప పార్టీ అనేది ఎవరు లేరు. వాళ్ళే నలుగురు బయటకు వచ్చారు. భారతి గారు వ్యాపారాలు, ఇల్లు చూసుకున్నారు. అంటే ఇట్లాంటి దశలో పార్టీ నడపడం కోసం ముందుకు వచ్చారు వాళ్ళు. పార్టీ నడిపింది కూడా ఏమీ లేదు, అంటే యాక్టివిటీ చేశారు, పాదయాత్రలు, ధర్నాలు ఇవి చేశారు. ఇప్పుడు అవసరం లేదు జగన్ గారికి. ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది. ఆ రోజు వన్ అండ్ ఓన్లీ జగన్ అన్ను విజయం గారు. ఈ రోజు ఏంటి, 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడు, ఎస్టాబ్లిష్డ్ పార్టీ వచ్చేసింది. 19 నుంచి 24 అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. ఎంటైర్ పార్టీ వ్యవస్థ ఉంది కదా. ఉంటారు. జగన్ గారిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేస్తే భువనేశ్వర్ గారు కానీ, నారా లోకేష్ గారు యాక్టివ్ ఉన్నారు, కోడలు గాని ఒక ఎమోషనల్ గా ముందుకు వచ్చారు. అప్పుడు ఎలక్షన్ కూడా ఉంది. అంతే తప్ప వాళ్ళు పార్టీని నడపలేదు.
ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది కదా. ఉమ్, పార్టీ నడిపింది పార్టీ లీడర్లే. ఉమ్, కానీ భార్య వస్తే బాగుంటుంది, ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుందని వాళ్ళు వచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ అవసరం భారతి గారు రావాల్సిన అవసరం లేదు. ఉమ్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన 60 రోజుల నుంచి 90 రోజులు పైన పెట్టడానికి స్కోపే లేదు చట్టం ప్రకారం. ఉమ్, కాబట్టి 3 నెలలు పార్టీ నడిపేదానికి బ్రహ్మాండంగా పార్టీ వస్తుంది. ఉమ్, కాబట్టి పార్టీ వస్తుంది. ఆయన ములాఖతులో రోజు కలవచ్చు. ఉమ్, రెండోది, రేపు తెల్లారితే ఎలక్షన్స్ లేవు. అప్పుడు చంద్రబాబు గారికి వచ్చేసరికి ఎలక్షన్ ఉంది ఒక నెలలో. ఉమ్, కాబట్టి సతీమణి, కోడలు అందరూ రావాల్సిన సమయం అది. ఉమ్, ఇప్పుడు భారతి గారు ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా పులివెందులో తిరుగుతారు కదా. ఉమ్, ఉమ్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తన భర్త తరపున ఆయనే తిరుగుతారు. అవును. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, అవసరం లేదు, ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఉమ్, నాకున్న అంచనా ప్రకారం భారతి గారు డైరెక్ట్ గా పార్టీ యాక్టివ్ లో రారు. అవసరం కూడా లేదు. ఆ పార్టీ ఉంది, యాక్టివ్ నడుస్తుంది. ఉమ్, కానీ భారతి గారిని ఏంటంటే వాళ్ళు భారతి గారిని స్పందించాలి, భారతి గారిని ఇరిటేట్ చేయాలి. ఇరిటేట్ చేయడం ద్వారా ఆమె తుపాకుల్ని ఆమె భుజాల మీద పెట్టి జగన్ కొట్టాలి. ఉమ్, ఇట్లాంటి కోసం భారతి గారిని పేరు వాడతారు. నాకున్న సమాచారం ప్రకారం భారతి గారు చాలా స్టబన్ లేడీ. ఉమ్, ఆమె చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆమె పని ఆమె చేసుకుంటారు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఆమె రెచ్చిపోరు. అదే వీళ్ళ బాధ. కాబట్టి భారతి గారిని అరెస్ట్ చేయాలనే కోరిక, భారతి గారిని ఇరిటేట్ చేయడం అనేది జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం తప్ప ఇంకోటి కాదు. భారతి గారు నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ గారు ఆమె పని ఆమె చేసుకుంటారు.